ఈరోజు టాపిక్లో ద్రవాలలో పీడనము లేదా ద్రవాలు కలుగజేసే పీడనము గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ ద్రవాలు అనేవి కూడా పదార్థాలు కాబట్టి అవి కూడా పీడనాన్ని కలిగజేస్తూ ఉంటాయి. అయితే ద్రవాలు ఏ విధంగా పీడనాన్ని కలుగజేస్తాయి అనేది చూద్దాం. ఏదైనా ఒక ద్రవాన్ని మనం ఒక పాత్రలో తీసుకున్నప్పుడు, ఉదాహరణకు నీటిని మనం ఈ పాత్రలో తీసుకున్నాం. సో ఏదైనా ద్రవం యొక్క కణాలు అనేటువంటివి ఎప్పుడు కూడా అవి వివిధ దిశల్లో ప్రయాణిస్తూ ఉంటాయి. ఎందుకంటే వాటికి కొంచెం గతిశక్తి ఉంటుంది కాబట్టి అవి ఎప్పుడు కూడా వివిధ దిశల్లో ఎప్పుడు ప్రయాణిస్తూ ఉంటాయి. సో అలా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ కణాలు అనేటువంటివి ఈ పాత్ర యొక్క గోడలతో ఢీ కొడుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే అవి పాత్రల యొక్క గోడలతో ఢీ కొడుతూ ఉంటాయో ఆ పాత్ర యొక్క గోడల పైన పీడనాన్ని కలుగజేస్తాయి. సో దీనిని ఈ ద్రవం కలుగజేసేటువంటి పీడనము అని అంటాం. సో ఇక్కడ ద్రవం అనేది ఈ పీడనాన్ని అన్ని దిశల్లో కూడా కలుగజేస్తూ ఉంటుంది. ఇటువైపు గోడలు, అలాగే ఇటువైపు గోడలు లేదా ఈ కింది వైపు కూడా పీడనము అనేది కలుగజేస్తూ ఉంటుంది. అలాగే ఇలా పై వైపు కూడా పీడనాన్ని కలుగజేస్తూ ఉంటుంది. అంటే అన్ని వైపులా పీడనాన్ని కలుగజేస్తూ ఉంటుంది. అయితే ఈ పీడనము అన్ని చోట్ల సమానంగా ఉంటుందా అంటే ఉండదు. ఈ పీడనము అనేది ఆ ద్రవం యొక్క లోతు పైన ఆధారపడి ఉంటుంది. అలాగే లోతు ఎంత పెరిగితే అంత ఎక్కువ పీడనాన్ని అనేది సూచిస్తుంది. అంటే దీన్ని అనులోమానుపాతం అని అంటాం. అంటే రెండు పీడనము మరియు లోతు అనేవి ఒకదానికొకటి అనులోమానుపాతంలో ఉంటాయి. అంటే లోతు పెరిగే కొద్దీ ఆ ద్రవం కలిగేటువంటి పీడనం కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే ఉదాహరణకు ఒక బాటిల్ తీసుకున్నప్పుడు ఈ బాటిల్లో నీరు ఉందనుకుందాం. సో ఈ ఉపరితలం నుంచి ఒక హెచ్ లోతులో 2 పాయింట్స్ తీసుకుందాం. ఇక్కడ పాయింట్ ఏ, ఇటు పక్కన కూడా హెచ్ లోతులో ఇంకొక పాయింట్ బి తీసుకుందాం. ఈ 2 బిందువులు ఏ మరియు బి సమాన లోతులో ఉన్నాయి కాబట్టి ఈ ద్రవం యొక్క పీడనము ఈ 2 బిందువుల వద్ద సమానంగా ఉంటుంది. అంటే ప్రెషర్ ఎట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఎట్ బి. ఎందుకు అంటే సేమ్ లిక్విడ్ తీసుకుంటున్నాము, ఒకటే ద్రవము, అలాగే సమాన లోతులో తీసుకుంటున్నాం కాబట్టి ఏమవుతుంది, ఈ బిందువు వద్ద ప్రెషర్ ఎంత ఉంటుందో ఈ బిందువు వద్ద కూడా అంతే ప్రెషర్ అనేది ఉంటుంది. అలాగే ఒకవేళ లోతు పెరిగింది అనుకుందాం. ఇప్పుడు ఇంకొక బిందువు సి తీసుకుందాం ఇక్కడ. సో ఇక్కడ బిందువు ఏతో పోలిస్తే సి బిందువు మరింత ఎక్కువ లోతులో ఉంది. సో ఆ సందర్భంలో ఏమవుతుంది అంటే లోతు పెరిగింది కాబట్టి ప్రెషర్ ఎట్ సి ఈజ్ గ్రేటర్ దాన్ ప్రెషర్ ఎట్ ఏ. అంటే ఇక్కడ లోతు పెరిగే కొద్దీ ఆ ద్రవం కలిగేసేటువంటి పీడనం కూడా పెరుగుతూ ఉంటుంది. సో దీన్ని మనం ప్రయోగపూర్వకంగా ఎట్లా చూపిస్తాము అంటే ఒక వాటర్ బాటిల్ తీసుకుందాం. ఈ వాటర్ బాటిల్ని నీటితో నింపాం. నింపిన తర్వాత దీనికి క్యాప్ పెట్టేసాం. సో ఇక్కడ ఏం చేస్తాము అంటే 2 లోతులు తీసుకుంటాం. ఇక్కడ H1 లోతులో ఒక బిందువు ఏ తీసుకుంటాము, దీనికి ఒక రంధ్రం చేస్తాం, ఇక్కడ ఒక రంధ్రం చేస్తాం. అలాగే దీనికంటే ఎక్కువ లోతు పాయింట్ బి అనుకుందాం, ఇక్కడ కూడా ఒక రంధ్రం చేస్తాం. అంటే 2 వేరు లోతుల వద్ద 2 రంధ్రాలు చేసాం మనం. సో చేసి ఈ క్యాప్ని రిమూవ్ చేసినప్పుడు, అంటే ఈ బాటిల్ క్యాప్ని మనం తీసేస్తే ఏమవుతుంది, ఇమీడియట్గా ఈ 2 రంధ్రాల నుంచి నీరు అనేది బయటకు వస్తుంది. సో అప్పుడు వచ్చినప్పుడు ఏం చూస్తాము అంటే మనం బిందువు ఏ లేదా రంధ్రం ఏ నుండి వచ్చే నీరు అనేది తక్కువ ప్రెషర్తో బయటికి వస్తుంది, అంటే తక్కువ పీడనంతో బయటకు వస్తూ ఉంటుంది. లేదా ఇక్కడ దీని యొక్క దూరం, ప్రయాణించే దూరం తక్కువ ఉంటుంది. అదే కనుక రంధ్రం బి నుంచి వచ్చే నీటిని చూస్తే
ఇక్కడ పీడనం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ ఫోర్స్తో బయటకు వస్తుంది. అంటే ఎక్కువ పీడనంతో వస్తుంది కాబట్టి ఇది ప్రయాణించే దూరం ఎక్కువ ఉంటుంది. అంటే ఇది ప్రయోగపూర్వకంగా మనం చూపిస్తున్నాం అన్నమాట. సో లోతు తక్కువ ఉంటే ఇక్కడ పీడనం అనేది తక్కువ ఉంటుంది, లోతు ఎక్కువ ఉంటే పీడనం అనేది ఎక్కువ ఉంటుంది. ఈ సందర్భంలో బిందువు ఏ వద్ద లేదా రంధ్రం ఏ వద్ద పీడనం అనేది రంధ్రం బి వద్ద ఉన్న పీడనం కంటే తక్కువగా ఉంటుంది. అంటే రంధ్రం బి దగ్గర ఎక్కువ పీడనం ఉంటుంది, అంటే ఎక్కువ లోతులో ఎక్కువ పీడనము ఉంటుంది. ఇది ద్రవాలలో మనం తీసుకున్నప్పుడు ద్రవాలు కలిగజేసేటటువంటి పీడనం.